శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా మిథున రాశి వారి జీవితంలో జరిగేటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి, మరి వారి జీవితంలో ఈరోజు మరి ఒక అనుకోని ఒక కష్టము కావచ్చు, ఒక లాభం కూడా కావచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి పరిస్థితులు, అది కూడా మరి పొద్దున్నే ఉదయం 6:30, 7 ఆ సమయం కాడ్నించి ముఖ్యంగా జరగబోతున్నాయి. ఈరోజు ముఖ్యంగా బుధవారం కావడంతో, ముఖ్యంగా మిథున రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాలైతే జరగబోతున్నాయి. ఇప్పుడు నేను ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పేది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి అలాంటి విషయాలు మీ జీవితంలో ఉండబోతున్నాయి కాబట్టి, మరి మీరు కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో అనేది మరి ఉదయం 6:30 తర్వాత నుంచి మరి రాత్రి సమయం కల్లా ఏదో ఒక సమయంలో ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ముందుగా మీకొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మిథున రాశి వారంటే ముఖ్యంగా ఎవరనేది తెలుసుకోవాలి. మిథున రాశి వారంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మిథున రాశి కిందకు రావడం జరుగుతుంది. మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశిగా ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క 3 నక్షత్రాలు, ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క 9 పాదాల్లో జన్మించిన వారికి మాత్రమే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మిథున రాశి వారు అంటే చాలా ప్రత్యేకమైన తెలివితేటలు కలిగిన వారు. అతి సామాన్యంగా వీరే విషయంలో కూడా మరి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేలా ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. తెలివితేటల్లో కావచ్చు, మాట్లాడే విధానంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా వీరొక యూనిక్ టాలెంట్‌తోనే ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిత్వంలో ఉంటారు. అయితే మిథున రాశి వారు ఎప్పుడూ కూడా అజాగ్రత్తగా ఉండరు. ఏది అయినా కూడా ముందుగా వచ్చేటువంటి సమస్యలను గుర్తించి, దానికి తగినట్లుగా ముందుకు నడిచి, మరి జాగ్రత్త పడేటువంటి వ్యక్తిత్వంలో చాలా వరకు కూడా వీరు ముందుండి నడిచేటువంటి పరిస్థితులనేవి ఉంటాయి. అయితే ముఖ్యంగా మరి ఈ యొక్క మిథున రాశి వారి జీవితంలో గత కొంతకాలంగా కొన్ని మారినటువంటి పరిస్థితుల్ని మనం గనక పూర్తిగా గమనిస్తే, మిథున రాశి వారికి ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి, అలాగే ఏదో ఒక రకమైనటువంటి మరి కొన్ని పనులు జరుగుతాయా లేదా అన్నటువంటి పరిస్థితులు, ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని విధాలుగా కొంత మనశ్శాంతి లేని ప్రయత్నాలను కూడా వీరు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏది చేసినా కూడా మరి చేతికి రావాల్సింది గాని, వీరికి పడినటువంటి కష్టానికి ప్రతిఫలం దక్కకపోవడం లాంటిది కూడా మరి గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నారు. మరి అటువంటి ప్రయత్నంలో మరి ఊహించని విధంగా ఈరోజు ప్రధానంగా మీ జీవితంలో కొన్ని విషయాలేంటంటే, క్రితంలో మీరెవరి దగ్గరైతే ఒక సహాయార్థం, ఒక రుణపరంగా మీరెక్కడైతే ఆలోచించారో, మరి అటువంటి ప్రదేశంలో ఊహించినటువంటి వ్యక్తులంటే మీరు తీసుకున్న వ్యక్తులే, ముఖ్యంగా మీకు రుణాన్ని అందించినటువంటి వ్యక్తులు, మరి మీరెక్కడైతే పని చేస్తున్నారో ఆ ప్రదేశానికి కానీ, లేదంటే మీరు నలుగురిలో ఉన్నప్పుడు కానీ, మిమ్మల్ని డైరెక్ట్‌గా మొహమాటం లేకుండా కూడా వారు డైరెక్ట్‌గా అడిగి, మరి ఆ రూపాయిని ఎప్పుడు కడతావు అన్నట్లుగా కూడా ఖచ్చితంగా కూడా మీ దగ్గర మాట్లాడేటువంటి అవకాశము చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ క్రమంలో మీకు ఒక్కసారిగా మరి పూర్తిగా కూడా మరి ఏం చేయాలి అనేటువంటి దాని గురించి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో కూడా మీరెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే, ప్రత్యేకంగా కూడా ఏదైతే ఆ వ్యక్తులున్నారో మరి వారికి క్రితంలో మీరు కూడా సహాయం చేసిన వారే. మీరు కూడా కొన్ని విషయాల్లో అండగా నిలిచిన వారే. కానీ ఈరోజు ఒక్కసారిగా పరిస్థితి ఇలా జరగడం ఏంటి అని మీ మనసులో అనేక రకమైనటువంటి ఆలోచనలు, అనేక రకమైనటువంటి సందేహాలు కూడా మరి ఒక్కొక్కటిగా రావడం అయితే జరుగుతుంది. మరి దీనివల్ల మీకు ప్రత్యేకంగా కొందరు వ్యక్తులు కూడా, ముఖ్యంగా ఎవరైతే మీకు ఇన్ని రోజులు మీకు సహాయం చేయట్లేదని మీరు అనుకున్నారో, ఎవరైతే మీరు ప్రత్యేకంగా మరి మనవాళ్ళు కాదు, వీరు మనకు సహాయం చేయరని మనసులో ఎప్పుడైతే ఆలోచన పెట్టుకున్నారో, మరి అలాంటి వ్యక్తులు కూడా ఊహించని విధంగా మీకు ఈరోజు
సహాయ సహకారాలు అందించి మీరేదైతే సమస్యలో ఉన్నారో ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేసేటువంటి దిశగా ఆలోచించి మరి మీకు ఆ ప్రయత్నంలో వారు సహకారం అందించడం కూడా జరుగుతుంది. అయితే ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం, ఇది ఎవరు కూడా మీపై కావాలని మిమ్మల్ని గురించి శత్రుత్వంగా ఆలోచించో లేదా మీకేదో నష్టపరచాలనేటువంటి ఉద్దేశ్యం ఇక్కడ కాదు. కానీ ఈరోజు బుధవారం మీకు చాలా మంచి కమ్యూనికేషన్ అయితే ఉండాలి. కానీ అటువంటిది లేకుండా ఈరోజు మిథున రాశి వారికి మొదట మాత్రము మరి మీకు కమ్యూనికేషన్ లోపంతో మరి ఆ వ్యక్తులు డైరెక్ట్‌గా వచ్చి అడగడం జరుగుతుంది. మరి తరువాత ఎవరైతే మిగతా ఆ తర్వాత కమ్యూనికేషన్ సరిగా పనిచేయడమో, మీ యొక్క గ్రహస్థితి కారణమో మరి ఊహించని విధంగా మీరున్న సమస్యల్లోంచి మిమ్మల్ని బయట పడేసేలా మరి ఎవరైతే మీకు కొందరు వ్యక్తులు కూడా సహాయ సహకారాలు అందించి మరి ఆ పరిస్థితుల నుంచి మిమ్మల్ని బయట పడేసేటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈరోజు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ రోజుతో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అర్థమవుతాయి. అదేంటంటే ప్రధానంగా ఎప్పుడూ కూడా మనం మరి అతి సామాన్యంగా ఏ సమస్యని మనకి ఇక్కడి దాకా తెచ్చుకోకూడదు అనే విషయం అర్థమవుతుంది. అలాగే ఇన్ని రోజులు మనము సరైన వ్యక్తుల్ని నమ్మలేదు అనేటువంటి ఆలోచన కూడా మీ మైండ్‌లోకి రావడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా ఈ రోజు నుంచి మీరు ఏ విధంగా నడుచుకోవాలి, మరి ఏమి చేయకూడదనేటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. మీ జీవితంలో ఈరోజు ఒక ముఖ్యంగా మంచి పాఠం నేర్చుకున్నటువంటి రోజుగా కూడా ఉండబోతుందని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. అయితే ఈరోజు వచ్చే సమస్యల నుంచి ముఖ్యంగా మనం బయటపడాలంటే మీరు కొన్ని విషయాలైతే పాటించక తప్పదు. అదేంటంటే మొదట ఈరోజు ఉదయం మీరు ఎవరైనా సరే మెరూన్ రెడ్ కలర్ కానీ, ప్రత్యేకంగా మరి ఏవైతే కొంచెం నెగెటివ్ ఫీలింగ్‌నిచ్చేటువంటి వస్త్రాలు ధరించకండి. అలాగే ఈరోజు ఓం బుధాయ నమః అని గాని, లేదంటే మరి ఓం మహాగణాధిపతయే నమః అని గాని మీరు జపించినట్లయితే కొన్ని కష్టాలు, కొన్ని సమస్యల్లోంచి మీకొచ్చే పెద్ద సమస్యలను కూడా మరి చిన్నవిగా పక్కకు పోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలా మీ జీవితంలో మరి ఈ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఏదైనా కూడా ఆచితూచి అడుగులు వేయండి. మరి జాగ్రత్త పడతారని నేను కూడా నిండు మనసుతో భావిస్తున్నాను. మీరు ఏది చేసినా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. మరి ఇలా మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఈ యొక్క వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.